శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, మనము ఈరోజు కలియుగములో మహాపవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరుని యొక్క పుణ్యకథను గురించి తెలుసుకుందాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మహాదివ్యక్షేత్రమైన తిరుపతి వైభవము కనులార చూసిన ప్రతివారు వెంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రము లేదని వేనోళ్ల పొగడవలసిందే. అఖండ భూమండలములో ఎన్నో క్షేత్రాలున్నాయి, కానీ ఇది నిత్య కళ్యాణము పచ్చతోరణంగా వెలుగుతూ ఉంది. అడుగడుగున్న దండాలవాడ, ఆపదమొక్కులవాడ, ఆపద్బాంధవ, అనాథరక్షక, ఏడుకొండలవాడ, గోవింద గోవింద అంటూ సంకీర్తనలతో దిక్కులు పిక్కటిల్లేతుంటాయి. ఎంతోమంది భక్తులు పాదయాత్రలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వారికి శ్రమ కనపడదు. వారి భక్తి అమోఘమైనది. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించగానే వారి జన్మం ధన్యమైందని, సాక్షాత్తు వైకుంఠంలోనే ఉన్నామని తలచి తరిస్తారు. భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ ప్రదేశంలో స్వామి పుష్కరిణితో పాటు గోగర్భము, ఆకాశగంగ, పాప వినాశనము, కుమారధార, తుంబర తీర్థం మొదలగు అనేక పవిత్ర తీర్థాలకు నిలయంగా ఉంది. కలియుగం ప్రారంభము కాకమునుపే పరమాత్ముడు జీవకోటిని ఉద్ధరించడానికి ఈ కొండ మీద నెలకొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండలో ఒక చెట్టైనా ఒక రాయైనా అయి ఉంటే ఎంతో సుకృతముగా ఉంటుంది కదా అని మహాకవులు, ఆళ్వారులు అందరూ కూడా సెలవిచ్చినారు. ఇక పురాణ కథను గూర్చి తెలుసుకుందాం. పూర్వము మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవము వర్ణించుమని సూతుణ్ణి ప్రార్థిస్తారు. అతడు బ్రహ్మాండ ఆనందముడై ఇంతకంటే వినదగినది, చెప్పదగినది వేరేముంటుంది, తప్పక చెబుతాను వినండి అని ప్రారంభిస్తాడు. కలియుగములో వెంకటాచలము పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. కృతయుగములో వృషాద్రి అని, త్రేతాయుగములో అంజన పర్వతమని, ద్వాపరయుగములో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది. మునుపొకసారి కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞము చేయడానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడకు వచ్చి, మీరీ యాగము ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుఫలము ఎవరికి చెందుతుంది? దేవతలను ధ్యానింపదగిన వాడెవరు అని వాళ్లను ప్రశ్నిస్తాడు. ఆ పలుకులు విని యోగులందరూ సంశయములో పడతారు. ఎటూ తేల్చలేక సందేహము నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. వేల్పులందరికీ పరీక్షిస్తేనే గాని వారి యోగ్యతాయోగ్యతలు నిర్ణయించడానికి వీలు కాదంటూ భృగుమౌని మొట్టమొదట బ్రహ్మలోకానికి ప్రయాణమై వెళతాడు. ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై దిక్పాలకులతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు. వచ్చిన మునీంద్రుని పట్టించుకోడు. దానికి మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడు అనే భావం కలుగుతుంది. అతడు అక్కడ నుండి హుటాహుటి కైలాసానికి పోతాడు. కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషి వంక కన్నెత్తైనా చూడడు. అందువల్ల శంకరుడు కూడా అపూజ్యుడే అని ముని నిశ్చయించుకుంటాడు. వెంటనే ఆ చోట నుండి మరలి విష్ణు సందర్శనార్థము వైకుంఠానికి వస్తాడు. అప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శయ్య మీద అలంకరించి ఉంటాడు. తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగానే మహర్షికి కోపం హద్దుమీరుతుంది. వెంటనే అతడు రమాపతి వక్షస్థలాన్ని కాలుతో తన్నుతాడు. నారాయణుడు దిగ్గున లేచి మౌనికి నమస్కరించి, మునిపుంగవ, అతి కోమలమైన మీ పాదకమలం కఠినమైన నా వక్షం సోకింది, ఎంత నొచ్చిందో ఏదో చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తలపై చెల్లుకుంటాడు. సత్యగుణ సంపన్నుడైన మహావిష్ణువే మహానుభావుడని, సర్వదేవతా శ్రేష్ఠుడని భావించి వారికి జ్యోతులర్పించి ఆ మునీంద్రుడు ఋషుల కడకు వచ్చి, పంకజాక్షుడే పరమ దైవతం, బ్రహ్మరుద్రాదులెల్లరూ అతనికి క్రిందివారే, ఇదే నా నిర్ణయం అంటాడు. అందుకు మునులందరూ హర్షించి యజ్ఞఫలాన్ని పరమపురుషుడైన శ్రీమన్నారాయణునికే సమర్పిస్తారు. వాసుదేవుని పక్షం తమకు నిలయం. దానిని పాదంతో ప్రహరించిన పల్లెత్తు మాటనక పైపెచ్చు మాధవుడు మౌనిని సంభావిస్తాడు. అందువల్ల ఇందిరకు ఎక్కడలేని ఆగ్రహం పుట్టుకు వచ్చింది. ఆమె క్రోధావేశంతో, నేనిక్కడ ఒక్క క్షణం ఆగను, నా దారి నాది, మీ దారి మీది అంటూ
తక్షణమే లేచి కొల్హాపురానికి వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి లక్ష్మీ వియోగం భరించలేకపోతాడు. ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వస్తాడు. అక్కడొక పుట్టలో ప్రవేశిస్తాడు. ఇలా కాలం గడిచిపోతుంది. అది ద్వాపర యుగాంతం. ఆ కాలంలో చోళరాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక చోళ ప్రభువు ఏలుతుంటాడు. శ్రీనివాసుని కోసం బ్రహ్మ గోవుగాను రుద్రుడు దూడగాను మారుతారు. శ్రీ మహాలక్ష్మి గోపాలికా రూపంలో వచ్చి ఆ గోవత్సలాలను చోళరాజుకు విక్రయించి కొల్హాపురం చేరుకుంటుంది. దండిగా పాలిచ్చే ఆ ధేనువును రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. మాయాగోవు రాజుగారి ఆలమందల్లో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసుని వెతుకుతుంది. పుట్టలో ఆయన్ను పసిగడుతుంది. ఆనాటి నుండి అది అనుదినం అక్కడికి వచ్చి పాలను శ్రీనివాసునికి ఇచ్చి తృప్తిపరిచేది. తోటి గోవులు కలిసి మళ్ళీ ఊరు చేరుతూ ఉండేది. కుండ పొదుగులతో మిగిలిన గోవులన్నీ ఇంటికి మరలి వస్తే ఆ ఆవు వట్టి పొదతో రావడానికి కారణమేమిటి? నీవు పాలన్నీ తాగేస్తున్నావా? నిజము చెప్పు అని రాణి పశుల కాపరిని నిలదీసి అడుగుతుంది. పాపం గోపాలుడు తనకేమీ తెలియదంటాడు. అబద్ధం చెప్తున్నావని ఆమె వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది. ఆవు అంతు తేల్చుకొని రావాలని మర్నాడు గోపాలుడు ఆలమందతో అడవికి వస్తాడు. ఆ గోవును ఒక కంట కనిపెట్టి ఉంటాడు. అది మామూలుగా పుట్టకడకు పోతుంటే చాటుమాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. పుట్టలోనికి పాలు దిగజారుస్తున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది. వెంటనే గొడ్డలి పైకెత్తి ఆవు మీద తల మీద కొట్టబోయాడు. వాల్మీకంలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలి రేటుకు తన శిరసు అడ్డం పెట్టాడు. ఆయన తలకు బలమైన గాయం, నెత్తురు పైకి జిమ్ముతుంది. ఆ పాపానికి ఫలితంగా గొల్లడు అక్కడికక్కడే నేలకూలి మరణిస్తాడు. శ్రీనివాసుడు పుట్టలో ప్రవేశిస్తాడు. ఆవు పరుగులు తీస్తూ నారాయణపురం చేరుతుంది. అక్కడ రాజుగారి సముఖంలో పడి దొర్లాడుతుంది. ఈ వైపరీత్యమేమిటో కనిపెట్టమని రాజు చారుణ్ణి వినియోగిస్తాడు. వాడు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళతాడు. పుట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాణ్ణి పుట్టలో నుంచి పైకి చిందుతున్న రక్తాన్ని చూస్తాడు. భయభ్రాంతుడై పరిగెత్తి వచ్చి ప్రభువుకు నివేదిస్తాడు. భూపాలుడు సంభ్రమాశ్చర్యాలతో అప్పటికప్పుడే బయలుదేరి పుట్ట దగ్గరకు వస్తాడు. తక్షణమే వాసుదేవుడు వాల్మీకం వెడలి వచ్చి, రాజా, నీవు దుర్మార్గుడివి. అనుచరులు ఆలుబిడ్డలు చేసే చెడులను విచారింపకున్నావు. యజమానుడు విచారహీనుడైతే దారాపుత్రులు చేసిన దుష్కర్మ ఫలం అతన్ని అంటక మానదు. నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక నీవు పిశాచు కమ్మని శపిస్తాడు. పిశాచ రూపం పొందిన చోళుడు దీనంగా, దేవా, నేను నిరపరాధిని, నన్ను ఇలా ఎందుకు శపించావంటాడు. నిత్యము నాకు పాలిస్తున్న ధేనువు మీద వాత్సల్యంతో నిన్నిలా శపించవలసి వచ్చింది. నా భక్తులకు బాధ కలిగితే నేను బొత్తిగా సహించలేను. నీవు కొంతకాలము ఈ రూపంతో ఉండక తప్పదు. అవతల ఆకాశరాజుగా జన్మిస్తావు. అంతటితో నీకు శాప విమోచనమవుతుంది. అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు. నాకు ఇష్టుడవవుతావు. విచారించకు అని అనుగ్రహిస్తాడు. పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరిస్తాడు. శిష్టరక్షణకై ఆయన వెంకటాద్రిలో నివాసముంటాడు. ఒకనాడు వృషభాసురుని చంపి తిరిగి వస్తూ అక్కడ విచారిస్తున్న శ్రీనివాసుని వరాహస్వామి చూస్తాడు. చూసి, నీవెవరు, ఇక్కడెందుకున్నావని ప్రశ్నిస్తాడు. తాను వాసుదేవుడనని, లక్ష్మి తనపై అలిగి వెళ్ళిపోయిందని, ఆత్మశాంతి కోసం ఇక్కడ వల్వీకంలో ఉంటున్నానని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని ఉబలాట పడుతున్నానని, తనకు ఆవస్థలం కల్పించాలని శ్రీనివాసుడు క్షేత్ర ప్రభు అయిన వరాహస్వామిని అర్థిస్తాడు. వరాహస్వామి తనకు తగిన మూల్యం ఇచ్చి స్థలము కొనుక్కోమని చెబుతాడు. నా వద్ద డబ్బు లేదు. నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు, నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు. ఈ విధంగా ఏకరూపలై స్వామిలిద్దరూ భక్తుల కొరకు వెంకటాద్రిలో వినోదం సల్పుతారు. ఆ పైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకుళాదేవిని శ్రీనివాసుడి సేవకు వినియోగిస్తాడు. ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అచ్యుతుణ్ణి కొలుస్తుంది. ఈ వకుళాదేవి శ్రీకృష్ణావతార కాలము నాటి యశోదాదేవి. యశోదగా కృష్ణుని ఎంతగా లాలించి పాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తీరలేదు. మరికొంతకాలము మాధవుడి మంగళరూపాన్ని సేవించాలని ఉబలాట పడుతుంది. తన అభిలాష తెలుపుకుంటుంది. నీ మనోరథం మరొక జన్మలో నెరవేరుతుంది అని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు.
ఆ వర ప్రభావం వల్లనే యశోద వకుళాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుని సేవా భాగ్యము చూస్తూ ఉంది. ఇంతలో కలియుగం వస్తుంది. శాపగ్రస్తుడైన శోళవిభుడు ఆకాశరాజుగా ఆవిర్భవించి నారాయణపురానికి నాథుడవుతాడు. అతనికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు. ఆకాశరాజుకు బహుకాలం సంతానము లేదు. అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి స్థలాన్ని దున్నుతుండగా సహస్రదళ పద్మం ఒకటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో ఒక స్త్రీ శిశువు కనిపిస్తుంది. రాజు ఆ వింత శిశువుకు విస్తుపడి చూస్తుండగా ఆకాశవాణి, రాజా, ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు. ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన కీర్తి లభిస్తుంది అని వినిపిస్తుంది. రాజు ఎంతో సంతోషించి ఆ కసుకందు పత్ని అయిన ధరణీదేవిని అప్పగించి పద్మం నుంచి ప్రభవించినది కనుక ఆమెకు పద్మావతి అని నామకరణము చేస్తాడు. పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో గాని వెంటనే రాణి గర్భము దాలుస్తుంది. నవమాసాలు నిండి ఒక పుత్రుణ్ణి కంటుంది. అతనికి ఆకాశరాజు వసుదాసుడు అనే పేరు పెడతాడు. రాజదంపతులు బిడ్డలిద్దరిని అల్లారముద్దుగా పెంచుతారు. పద్మావతి యుక్త వయస్సురాలవుతుంది. తండ్రి ఆమెకు అన్ని విధాల అనురూపుడైన వరుని కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. ఇంతటితో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వైభవం 1వ భాగము సమాప్తం. 2వ భాగంలో త్వరలో కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.